మన శంకరవర ప్రసాద్ గారు. నేను నైట్ ప్రీమియర్ అయితే చూసాను. సినిమాలందో లేట్ చేయకుండా రివ్యూలు అయితే చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో కథ కోసం ఆడుకుందాం. గత కొన్ని అనిల్ రావిపూడి సినిమాల్లో స్టోరీ అయితే పెద్దగా ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ సినిమాలో కూడా అంతగా పెద్ద చెప్పుకోదగ్గ గొప్ప స్టోరీ అయితే ఉండదు. బట్ తెలిసిన స్టోరీని చాలా గొప్పగా చెప్పడం చేసుకోవచ్చు. మన శంకరవర ప్రసాద్ గారికి పెళ్ళి అవుద్ది, తర్వాత డైవర్స్ అవుద్ది. సో పిల్లలతో కలవాలనుకుంటాడు. కలవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఇంతకే తన పిల్లల్ని తను కలుసుకున్నాడా లేదా, తన వైఫ్తో మళ్ళీ లైఫ్ లీడ్ చేస్తున్నాడా లేదా, వాళ్ళందరూ కలిసారా లేదా అన్నది ఈ సినిమాలో సింపుల్ స్టోరీ. దీనికి మన అనిల్ రావిపూడి టచ్ ఇచ్చి ఓ రేంజ్లో అయితే ఇరక్కొడేసాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే దొల్లగొట్టు దోపు నడిస్తాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కామెడీ అయితే. ఆడియన్స్ అయితే విపరీతంగా పడి నవ్వుతున్నారు భయ్య. అది కూడా మన ఇంట్లో మన సమాజంలో జరిగే ఎన్నో సీన్లు అయితే చాలా మనకు కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్లు అయితే వాటి కోసం అయితే నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అయ్యి నవ్వుకున్నారు జనాలు అయితే. కొంతమందికి మేబీ మరి కామెడీ ఎక్కకపోతే అది మన తప్పు అయితే కాదు మరి, బట్ ఫ్యామిలీకి మాత్రం డెఫినెట్గా ఎక్కేస్తుంది ఈ కామెడీ. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఓ రేంజ్లో అనిపించడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత నుంచి అలా తగ్గిపోతూ ఉంటుంది. అంతగా ఏం లేదే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ వెంకీమామ ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుతాడో ఆ తర్వాత నుంచి సినిమా అయితే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వచ్చే మన సాంగ్స్ కానీ, వెంకీమామ కొన్ని డైలాగ్స్ కానీ, ఒకరి డైలాగ్లో ఒకరు చెప్పడం కానీ నెక్స్ట్ లెవెల్లో బండి అవైతే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చిన కొన్ని పంచులు అయితే మనకి మరీ నవ్వు తెప్పించే విధంగా అయితే ఉండవు. ఏదో వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే కొంచెం లో ఉంటుంది. పాజిటివ్స్, అనిల్ రావిపూడి సినిమాలు కొంచెం క్రింజ్గా అయితే చెప్పుకునేవారు కొన్ని సినిమాలు. బట్ ఈ సినిమాలో అలాంటి క్రింజ్ అనిపించే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఇచ్చాడు. అసలు ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. వెంకీమామ, మెగాస్టార్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు, వాళ్ళ తర్వాత బాస్ వింటేజ్ లుక్స్, బాస్ వింటేజ్ కామెడీ, స్క్రీన్ మీద అదిరిపోయే సాంగ్స్, సినిమాకు తగ్గట్టు ఇరక్కొట్టిన బీజిఎం, ఇవన్నీ పాజిటివ్స్గా చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం లో ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అవి ఒకటే. ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ కథ అయితే ఉండదు. ఇవే నెగిటివ్స్. ఇంతకుమించి నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు ఈ సినిమాలో. ఆ తర్వాత ఈ కామెడీ కొంతమందికి ఎక్కుతుందో ఎక్కదో అన్నది మనం చెప్పలేము. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం డెఫినెట్గా ఎక్కుతుంది. ఇంతకుమించి నెగిటివ్స్ అయితే ఈ సినిమాలో ఏమీ లేవు. సో ఓవరాల్గా మెగా ఫ్యాన్స్ అనే కాకుండా వెంకీమామ ఫ్యాన్స్, ఆ తర్వాత ప్రతి ఆడియన్ ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో ప్రతి ఒక్కరికైతే ఈ సినిమా గట్టిగా కనెక్ట్ అవుతుంది. విపరీతంగా ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుకుంటారు. అలాగే బాస్కి ఆ తర్వాత తన పిల్లలకి మధ్య వచ్చే ఒక 2-3 సీన్లు ఉంటాయి ఎమోషనల్. అవి డాడీ అంత రేంజ్ కాకపోయినా బట్ పర్లేదు, మెప్పిస్తాయి. ఆ సీన్లు కూడా బాగానే కనెక్ట్ అయినాయి. ఇక పర్ఫార్మెన్స్ కోసం ఆడుకుంటే బాసు, వెంకీమామ ఇద్దరు అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. బాస్ అయితే వింటేజ్ లుక్స్తో చంపేశాడు. ఆ తర్వాత నయనతార కూడా పర్లేదు, డీసెంట్ రోల్. వాళ్ళిద్దరికీ మంచి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది సినిమాలో. ఇంక మిగిలిన వాళ్ళు కూడా బాగానే చేశారు. క్యాథరిన్ తెరిసా కానీ, ఆ తర్వాత హర్షవర్ధన్ కానీ, మిగతా యాక్టర్స్ అందరూ ఓకే డీసెంట్ అనిపించారు. పిల్లల క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా ఇద్దరు బాగానే సెట్ అయ్యారు. అలాగే బుల్రాజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అలాగే చెప్పాల్సింది ఏంటంటే హై ఇచ్చే ఫస్ట్ హాఫ్, కొంచెం లో అయినా పర్లేదు మళ్ళీ పికప్ అయ్యే సెకండ్ హాఫ్. కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్స్ కూడా బాగా పడ్డాయి. సో వీటన్నిటి కోసం డెఫినెట్గా అయితే ఈ సినిమా చూడొచ్చు. నాకైతే ఈ సినిమా ఒక మంచి సినిమా అనిపించింది. బ్లాక్ బస్టర్ సినిమా అలాగే డెఫినెట్గా ఆడియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతారు ఈ సినిమాకి ఫ్యామిలీస్. సో మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.